నమస్తే వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం నేను మీ యాంకర్ ప్రియ రమేష్. మెడికవర్ హాస్పిటల్స్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ సెంటర్. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో ఉనికిని కలిగి ఉన్న యూరోప్లోని అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూపుల్లో ఇది ఒకటి. గుండె వ్యాధులు ఎందుకు వేగంగా పెరుగుతున్నాయి, టెన్షన్, స్ట్రెస్ గుండెను ఎంతవరకు ప్రభావితం చేస్తాయి, హై బ్లడ్ ప్రెషర్, షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా అన్ని విషయాల గురించి వివరంగా చెప్పేందుకు మెడికవర్ హాస్పిటల్స్ లో అనుభవజ్ఞులైన చీఫ్ ఆఫ్ కార్డియాలజీ డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచ్చలకంటి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. అండ్ రీసెంట్ టైమ్స్ లో మనం చాలా చూస్తున్నాము హార్ట్ డిసీజెస్ ఎక్కువగా వస్తున్నాయి. అసలు హార్ట్ డిసీజ్ ఇంత ఎక్కువగా రావడానికి కారణాలు ఏంటి డాక్టర్? ముఖ్యంగా ఏంటంటే మనది ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల పరంపరలోకి మనం చేరాము. ఇదివరకు ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఎక్కువగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. అంటే ఉదాహరణకి హైపర్ టెన్షన్, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్ ఇటువంటి జబ్బులు ఎక్కువైనాయి. వీటి వల్ల ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు వీటిని, హార్ట్ అటాక్స్ రావడానికి ఇవి దోహదపడతాయి అన్నమాట. సో అందువల్ల మన దేశంలో ఎక్కువగా హార్ట్ అటాక్స్ అనేవి కానీ, గుండెకు సంబంధించిన జబ్బులు కానీ, మిగతా హై బీపీ, హై షుగర్ లేకపోతే కొలెస్ట్రాల్ ఇట్లాంటివన్నీ మనం ఎక్కువగా చూస్తున్నాం. అంతేకాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయినాయి. ఎందుకంటే ఇదివరకు ఉన్నటువంటి 9 to 5 కల్చర్ అనేది పోయింది. ఇప్పుడు ఎక్కువగా కాంపిటేటివ్నెస్ అనేది పెరిగింది. దానివల్ల ఇంకొక విధం ఏంటంటే ఈ ఓవర్సీస్ వాళ్ళకి పనిచేయటం వల్ల కూడా స్ట్రెస్ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా కొన్ని హ్యాబిట్స్ వల్ల కూడా, ఉదాహరణకి ఆల్కహాలిజం కూడా ఎక్కువైంది, అట్లాగే స్మోకింగ్ కూడా పెరిగింది, స్ట్రెస్ లెవెల్స్ పెరిగినాయి. వీటన్నిటి వల్ల ఈ హార్ట్ అటాక్స్ అనేవి కానీ లేకపోతే కరోనరీ డిసీజ్ అనేది కానీ చాలా ఎక్కువైంది. మనం పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో ఒక 2 decades ఎర్లియర్, అంటే ఇప్పుడు వాళ్ళకి 45 నుంచి మొదలవుతే మనకి 25 నుంచే మొదలవుతున్నాయి ఇట్లాంటి ప్రాబ్లమ్స్. సో దీనివల్ల యువకులు కూడా సడన్గా హార్ట్ అటాక్ గురి కావడము, అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. మనము రోజు వార్తల్లో కానీ టీవీలో కానీ ఇట్లాంటివి చూస్తున్నాము. ఇవన్నీ కొంచెం దురదృష్టకరమైనటువంటి విషయాలే. వీటిపైన అవగాహన అనేది చాలా అవసరం. అండ్ రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువగా యువకులు హార్ట్ అటాక్ రావడము ఇదంతా చూస్తున్నాం కదా డాక్టర్. ఎక్కువగా యువకుల్లో రావడానికి అసలు రీజన్స్ ఏంటి? ఎంతోమంది స్టార్స్ కూడా కొంతమంది హార్ట్ అటాక్తో చనిపోవడం కూడా జరిగింది. ఎక్కువగా రీజన్స్ ఏంటి? అంటే ముఖ్యంగా ఏంటంటే దీనిలో మనం చూడాల్సింది సడన్ కార్డియాక్ డెత్ అనే దానికి కారణాలు అనేకంగా ఉంటాయి. ఒకటేమో స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్, అంటే గుండె అనాటమీలోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాళ్ళకి ఉదాహరణకి గుండె కండరం ఎక్కువగా మందంగా ఉండడం, అంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటారు. ఇది వంశపారంపర్యంగా వచ్చే జబ్బు, జెనెటిక్గా వస్తుందన్నమాట. సో వీళ్ళకి ఆ విషయం తెలియక హెవీ ఎక్సర్సైజ్ చేయడం కానీ లేకపోతే మ్యారథాన్ రన్నింగ్ కానీ ఇట్లాంటివి చేసినప్పుడు సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. అట్లే కాకుండా కొన్ని పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు కూడా వాళ్ళకు ఉండొచ్చు, అవి కూడా తెలుసుకోకపోవడం వల్ల రావచ్చు, అదొకటి. తర్వాత కొన్ని ఛానలోపతీస్ అని ఉంటాయి, అంటే గుండె క్రమంగా కొట్టుకోవడానికి ఒక విధమైనటువంటి ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది హార్ట్ లోపల. అయితే కొంతమందికి ఇందులో చేంజెస్ ఉంటాయి, ఛానలోపతీస్ అంటారు. అంటే ఆ డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి అన్నమాట ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి. ఇవి కూడా జెనెటిక్గా ఉంటాయి. ఆ ఛానల్స్ అబ్నార్మల్గా ఉండడం వల్ల సడన్గా హార్ట్ రేట్ అనేది 200-300కు పెరిగిపోయి వాళ్ళు సడన్గా కార్డియాక్ అరెస్ట్కి గురి కావడం అనేది జరుగుతుంది. ఇవి కొన్ని కారణాలు. కానీ ప్రధానంగా మనం చూసేది కరోనరీ ఆర్టరీ డిసీజ్, అంటే ఈ హార్ట్ అటాక్ సంబంధించిందే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో దానికి ఇంతకుముందు నేను కారణాలు విశదీకరించాను. అవన్నీ అర్థం చేసుకొని వాటిని కనుక మనం అదుపులో పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సడన్ హార్ట్ అటాక్ అనేది చాలా మటుకు మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ముందస్తు జాగ్రత్తలు మనము ఎలా తీసుకోవాలి? ఫస్ట్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటే అసలు ప్రాబ్లం ఏంటనేది అర్థం చేసుకోవాలి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో మనకు బీపీ ఉంది, ఎగ్జాంపుల్ షుగర్ ఉంది, లేకపోతే కొలెస్ట్రాల్ ఉంది. అవన్నీ ఏంటంటే మనం టెస్ట్కి వెళ్తే కానీ అవి బయటపడవు, ఎందుకంటే వీటికి లక్షణాలు ఏమి ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మాత్రమే వాళ్ళకి హెడేక్ ఉండటము ఇట్లాంటిది హై బీపీ ఉన్న వాళ్ళకి బయటపడుతుంది. అదర్వైజ్ అది సైలెంట్గానే ఉంటుంది. అట్లాగే షుగర్ కూడా మనం బ్లడ్ టెస్ట్ చేస్తేనే మనకి షుగర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. కొలెస్ట్రాల్ కూడా అంతే. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలంటే స్క్రీనింగ్ పరీక్షలు అనేది అవసరం. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ప్యాకేజెస్లో ఇవాళ రేపు అన్ని హాస్పిటల్స్లోనూ క్లినిక్స్లోనూ జరుగుతాయి. ఎక్కువ ధర కూడా ఉండదు వాటికి. సో అవి ఒకసారి మనం తెలుసుకున్న తర్వాత వాటిని కంట్రోల్ చేయడానికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డైట్ ఏ విధంగా తీసుకుంటే మనం వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు, అట్లాగే ఏ విధమైన మందులు వాడాలి,
వ్యాయామం ఎట్లా చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా మనం ఎంబీబీఎస్ డాక్టర్ కానీ, ఎండి డాక్టర్ కానీ, లేకపోతే మాలాంటి స్పెషలిస్ట్ కానీ ఎవరైనా కూడా దీని గురించి అవగాహన కల్పించవచ్చు. అవి పాటిస్తే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టే. కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్డ్ టెస్ట్ కూడా ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పిన ఛానలోపతీస్ అవి గుర్తించాలంటే మనం ఈసీజీలో పట్టుకోవచ్చు. అట్లాగే ఈ ఎకో కార్డియోగ్రామ్ చేసినప్పుడు ఆ గుండె మందం పెరిగిందా, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఉందా అనేది తెలుస్తుంది. కరోనరీ ఆర్టరీ డిసీజ్ ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవడానికి రకరకాల పరీక్షలు ఉంటాయి. అందులో కొన్ని ట్రెడ్మిల్ టెస్ట్ కానీ, లేకపోతే స్ట్రెస్ ఎకో టెస్ట్ ఉంటుంది, లేకపోతే న్యూక్లియర్ ఉంటుంది, కొన్నిసార్లు సిటీ యాంజియోగ్రామ్ లేదా కరోనరీ యాంజియోగ్రామ్. ఇవన్నీ పరీక్షలలో ఏదో ఆ వ్యక్తిని బట్టి, ఆ పేషెంట్ యొక్క అవసరాన్ని బట్టి డాక్టర్ నిర్ధారించి అవి చేయడం అనేది జరుగుతుంది. సో దాని ద్వారా ఒక మనకి ఐడియా అనేది ఉంటుంది, ఏంటి ప్రాబ్లము, రిస్క్ ఉందా లేదా, ఒకవేళ రిస్క్ ఉంటే ఎంత రిస్క్ ఉంది, ఇవన్నీ తెలుసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్ళచ్చు. అండ్ మరొక విషయం, ఇప్పుడు మన బీపీలు కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ ఏజ్లో చెక్ చేయించుకుంటే కరెక్ట్గా ఉంటుందంటారు? ఐడియల్గా అసలు 18 సంవత్సరాల నుంచే చేసుకోవాలి ఈ పరీక్షలు అనేవి. ఎందుకంటే ఇవి కొన్ని చిన్నప్పుడు కూడా వస్తూ ఉంటాయి. బట్ మన దేశంలో 18 అంటే ఇంకా మరీ వాళ్ళు పిల్లల కింద లెక్క కాబట్టి ఇంత తీవ్రత ఉండకపోవచ్చు. అందువల్ల నా ఒపీనియన్ ఇప్పుడు చూస్తున్న కేసెస్ని బట్టి, ఈ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా 25 ఇయర్స్ అనేది అట్లీస్ట్ ఐడియల్ అని నా అభిప్రాయము. 25 ఇయర్స్ వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ ఒకసారి ఈ పరీక్షలన్నీ చేసుకుంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొక డాక్టర్ గారు, చాలా మందికి ఇది హార్ట్ డిసీజ్ విషయం చూసుకుంటే ఫస్ట్ స్టేజ్లో కూడా వాళ్ళు గుర్తించలేకపోతున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు. అలా మనకు హార్ట్ నుంచి అటాక్ ఉంది, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది అని కంప్లీట్గా మనకు తెలియాలంటే మనం ఏం చేయాలి డాక్టర్ గారు? దానికి ఇంకా ఫైనల్ టెస్టే అవసరం అవుతాయి ఇప్పుడు. ఎందుకంటే ఈ చాలా మటుకు ఇది సైలెంట్గానే ఉంటుంది. లోపల ప్లాక్ బిల్డప్ అవుతుంది, అంటే రక్తనాళాల లోపల కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఉంటాయి. ఆ డిపాజిట్స్ ఏదైనా స్ట్రెస్ వల్ల కానీ, లేకపోతే అన్యూజువల్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల కానీ, లేకపోతే స్మోకింగ్ వల్ల కానీ, అన్కంట్రోల్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ లోపల అది చిట్లడం అనేది జరుగుతుంది. ఆ ప్లాక్ చిట్లడం లేదా రప్చర్ అయినప్పుడు ఏంటంటే అందులో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ రక్తనాళాల లోపలికి వస్తుంది. అది వచ్చినప్పుడు అకస్మాత్తుగా అక్కడ రక్తం గడ్డ కట్టిపోతుంది. రక్త కణాలు ఆర్బీసీ కానీ, ప్లేట్లెట్స్ అవన్నీ అక్కడ వచ్చేసి ఒక ప్లగ్ మాదిరిగా అయిపోతాయి. దానివల్ల ఆ పైపులో ఏంటంటే ఎక్కడైతే ఈ స్ప్లిట్ జరిగిందో అక్కడ బ్లాక్ అయిపోతుంది అనమాట. సో రక్తం అక్కడి వరకే వస్తుంది, దాని తర్వాత రాదు. దానివల్ల గుండె కండరం అనేది అకస్మాత్తుగా రక్తం లేకపోవడం వల్ల ఈ ఒత్తిడికి లోనవుతుంది. దాన్నే మనం హార్ట్ అటాక్ అని అంటాము. దీనిలో సగానికి సగం మందికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్ కూడా వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. 1 అవర్ లోపలే డెత్ అనేది జరగచ్చు. అందువల్ల ప్లాక్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యము. ఆ ఇండైరెక్ట్ టెస్ట్ లేదా ఇప్పుడు నేను చెప్పినటువంటి డైరెక్ట్ టెస్ట్ సిటీ యాంజియో కానీ యాంజియోగ్రామ్ చేసుకోవడం అనేది మంచిది. అయితే అందరికీ సిటీ యాంజియోగ్రామ్ కానీ లేకపోతే యాంజియోగ్రామ్ కానీ చేయడం అసంభవం, ఎందుకంటే ప్రజలందరికీ మనం చేయలేము. అందులో ఏంటంటే హై రిస్క్ కేటగిరీస్ని మనం గుర్తించాలి. హై రిస్క్ కేటగిరీస్ ఎవరు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఒకటి, లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా బిలో 40 ఇయర్స్ సడన్గా గుండె నొప్పి అని చెప్పి వితిన్ 1 అవర్ డెత్ అయిన వాళ్ళు, లేదా వాళ్ళు హార్ట్ అటాక్ అని తండ్రికో లేకపోతే బాబాయో లేకపోతే మేనమామలో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళే లోపలే వాళ్ళు మృతి చెందిన, లేదా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సడన్గా విదిన్ ఫ్యూ అవర్స్ డెత్ అయినా కూడా వాళ్ళకి ఈ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. బిలో 40 ఇయర్స్ ఎవరైతే వాళ్ళ పూర్వజులు కానీ లేకపోతే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో వచ్చినప్పుడు వాళ్ళు హై రిస్క్ అనమాట. అట్లాంటి వాళ్ళకి కంపల్సరీగా సిటీ యాంజియోగ్రామ్ కానీ యాంజియోగ్రామ్ అని చేయటము మనం చాలా మటుకు గుర్తించవచ్చు. దాన్ని బట్టి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పవచ్చు. అండ్ ఇప్పుడు వెంటనే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని మనం హాస్పిటల్ వరకు తీసుకెళ్లే సిచ్యువేషన్ ఉందనుకోండి, వాళ్ళని అంతవరకు ఆపడానికి ఏమేమి ఉంటాయి? ఫస్ట్ హార్ట్ అటాక్ కాదా అని తెలుసుకోవాలి. ఎందుకంటే చెస్ట్ పెయిన్ వచ్చిన వ్యక్తికి అనేక వేరే కారణాల వల్ల కూడా రావచ్చు. సో ఆ వేరే కారణాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యము. అన్నిటికన్నా హార్ట్ అటాక్ని గుర్తించడానికి సులువైన పరీక్ష అన్ని చోట్ల అందుబాటులో ఉంటుంది. ఈ మధ్య ఇంటికి వచ్చి కూడా చేయొచ్చు కావాలంటే. ఈసీజీ అనేది ఒక చిన్న పరీక్ష. ఆ ఈసీజీలో మార్పులు వచ్చినాయి అంటే హార్ట్ అటాక్ ఉందా లేదా అని మనం నిర్ధారించినట్టే. ఇవాళ రేపు ఏంటంటే అది వచ్చినప్పుడు చిన్న నర్సింగ్ హోమ్స్ కానీ క్లినిక్స్లో కానీ వాళ్ళు ఈసీజీ తీసిన తర్వాత ఈ వాట్సాప్లో కానీ లేకపోతే చాలా మటుకు మనకు పంపించగలుగుతారు. అది మాలాంటి స్పెషలిస్ట్ కానీ ఎవరైనా చూసి అది హార్ట్ అటాక్ ఉందా లేదా అని మేము అడ్వైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి ఒకసారి హార్ట్ అటాక్ అని తెలిసిన వెంటనే పేషెంట్కి రెస్ట్ ఇవ్వాలి. అతను నడిచి వెళ్ళటం కానీ డ్రైవ్ చేయటం కానీ మెట్లు ఎక్కడం కానీ అవి ఏమీ చేయకూడదు. ఎవరిదైనా సహాయం తీసుకోవాలి. అట్లాగే ఈ బ్లడ్ థిన్నర్స్ యాస్ప్రిన్ ట్యాబ్లెట్ డిస్ప్రిన్ అని మామూలుగా దొరుకుతుంది. అది
325 మిల్లీగ్రామ్ నీళ్లలో వేస్తే అది కరిగిపోతుంది. ఆ కరిగించిన వాటర్ అతనికి తాగించాలి. దాని తర్వాత ఇంకా వేరే మెడికేషన్స్ ఇచ్చి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి, స్పెషలిస్ట్ హాస్పిటల్ ఉన్న చోటికి పంపించడం అనేది బెటర్. వాళ్ళకి బెస్ట్ చికిత్సా విధానం ప్రైమరీ యాంజియోప్లాస్టీ. సో హార్ట్ అటాక్ ఉన్నప్పుడు వెంటనే క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ చేసి ఏ పైప్ వల్ల అయితే హార్ట్ అటాక్ వస్తుందో దాన్ని మనం స్టెంట్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే లాంగ్ టర్మ్లో వచ్చేటువంటి దుష్ప్రభావాలు రాకుండా మనం ఆపగలుగుతాము. ఇది అత్యుత్తమమైన చికిత్సా విధానం. లైఫ్ సేవింగే కాకుండా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ కూడా ప్రివెంట్ చేయడానికి ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేయాలి. సో ఇది కూడా ఇప్పుడు చాలా చోట్ల అవైలబుల్ ఉంది, డిస్ట్రిక్ట్స్లో ఉంది, తర్వాత చిన్న చిన్న టౌన్స్లో కూడా ఇప్పుడు కార్డియాలజిస్ట్ అందుబాటులో ఉన్నారు. అన్కాంప్లికేటెడ్ కేసు అయితే అక్కడ మేనేజ్ అయిపోతుంది. ఒకవేళ పేషెంట్కి ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయని అక్కడ వైద్యుడికి కనుక అనిపిస్తే దగ్గరలో ఉన్నటువంటి బెస్ట్ సెంటర్కి పంపించడం అనేది ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో వెంటనే చేసే అవసరం ఉండదు. అన్స్టేబుల్ యాంజినా అన్న దానిలో ఏంటంటే మనకి కూలింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఆ పేషెంట్కి కొన్ని మందులు ఇప్పుడు నేను చెప్పినటువంటి యాస్పిరిన్ కానీ లేకపోతే కొన్ని బ్లడ్ థిన్నర్స్ ఇవ్వటము, ఐవీ బ్లడ్ థిన్నర్స్ ఇచ్చి అప్పుడు వాళ్ళని ఒక 6 అవర్స్ లోపల కానీ లేకపోతే 12 అవర్స్ లోపల కానీ బెస్ట్ సెంటర్కి పంపించాలి. సో వితిన్ 24 అవర్స్ ఆల్సో అది చేయగలుగుతాం. అండ్ మరొక విషయం డాక్టర్ గారు, చాలామంది మాకు బీపీ లేదు కదా, మాకు షుగర్ లేదు కదా, మాకెందుకు హార్ట్ అటాక్ లాగా ఉండదు కదా అంటే, నిజంగా ఓన్లీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకే హార్ట్ అటాక్ ఎక్కువగా వస్తూ ఉంటుందా? ఇవి లేని వాళ్ళకు రాదా? అట్లా అని కాదు. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ కొన్ని రెట్లు ఎక్కువగా వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అసలే రాదని కాదు, ఎందుకంటే ఉదాహరణకి ఎక్సెప్షన్స్ అనేవి ప్రతి దానిలో ఉంటాయి. కానీ ఏంటంటే ఎవరికైతే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఓవర్ వెయిట్ కానీ లేకపోతే సెడెంటరీ హ్యాబిట్, నేను చెప్పినట్టుగా ఫ్యామిలీ హిస్టరీ, ఇట్లాంటి వాళ్ళకి నార్మల్ వ్యక్తి కన్నా ఒక 10 రెట్లు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఈ స్క్రీనింగ్ పరీక్షలు చేసినప్పుడు ఏంటంటే మనం వచ్చే హార్ట్ అటాక్ని డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు మన ఫోకస్ అంతా ఏంటంటే ప్రివెన్షన్ ఫస్ట్ స్టెప్. ఒకవేళ మనం ప్రివెన్షన్లో ఫెయిల్ అయినామంటే నెక్స్ట్ స్టెప్ ఇంకా ట్రీట్మెంట్కే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు కేర్ఫుల్గా ఉండొచ్చు డాక్టర్ గారు? అన్నిటికన్నా ముఖ్యమైనది డైట్ కంట్రోల్ అండి. ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కానీ సాల్ట్ రెస్ట్రిక్షన్ అనేది ఇంపార్టెంట్. అట్లాగే డయాబెటిక్ పీపుల్ ఏంటంటే వాళ్ళ షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఏంటంటే ఎక్కువగా మనం రైస్ ఈటర్స్, కార్బోహైడ్రేట్ ఎక్కువగా తింటుంటాము. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ షుగర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా షుగర్ లేని వాళ్ళకు కూడా ప్రొపెన్సిటీ టు డెవలప్ డయాబెటీస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ సెంట్రల్ ఒబేసిటీ అంటారు, దానివల్ల విసరల్ ఒబేసిటీ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి తద్వారా వాళ్ళకి డయాబెటీస్ అనేది వస్తుంది. ఇప్పుడు నార్మల్గా మనం తీసుకుంటే ఇప్పుడు ఇండియా అనేది ప్రపంచంలో డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయిపోయింది. అందులో మన సదర్న్ స్టేట్స్ అందులో ఇంకా ముఖ్యంగా ఎక్కువైనాయి, ఎందుకంటే ముఖ్యంగా మనం రైస్ ఎక్కువ తింటాం కాబట్టి. అంతేకాకుండా కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువ తీసుకుంటాము. సో దానివల్ల గ్లైసిమిక్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకనే అది తగ్గించుకోవడం అనేది ముఖ్యము. అట్లాగే అది వచ్చినప్పుడు కంట్రోల్ అవ్వట్లేదంటే ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది కొంచెము. ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు ఉన్న ఒత్తిళ్లలో మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేదు. ఇప్పుడు పిల్లలకి స్కూల్లో తీసుకున్నా కూడా గ్రౌండ్స్ లేవు. చిన్నప్పుడు మేము ఉన్నప్పుడు పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండేవి, వాళ్ళు డ్రిల్ పీరియడ్ ఉండేది, చేయించే వాళ్ళ ఎక్సర్సైజ్. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఏమైనా కానీ మనము చదవాలి వెంటనే ఐఐటి ఎంట్రన్సా లేకపోతే నీట్ ఎగ్జామా అని 8వ తరగతి నుంచి అట్లా స్టార్ట్ అయిందనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ మీద కూడా ఒత్తిడి ఉంటుంది. యంగ్ ఏజ్లో ప్రాబ్లమ్స్ కూడా అందుకే పెరుగుతున్నాయి. ఇక డాక్టర్ గారు, ఇందాక మనం మాట్లాడుతున్నట్టు స్కూల్స్లో ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు గ్రౌండ్స్ ఎక్కువగా ఉండేటివి, వ్యాయామాలు చేసేవాళ్ళు, సో దట్ వాళ్ళు హార్ట్ అటాక్ నుంచి కూడా ఎస్కేప్ అయ్యేవాళ్ళు. అండ్ ఈ రోజులో చూసుకుంటే మనకు గ్రౌండ్స్ ఎక్కువగా కనిపించట్లేదు, అతి తక్కువ కనిపిస్తున్నాం, ఎస్పెషల్ ఇంకా మన హైదరాబాద్లో మీకు తెలుసు. సో ఇప్పుడు స్కూల్ పిల్లలు హార్ట్ అటాక్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే వాళ్ళు ఏం చేయాలి? స్కూల్ పిల్లలు కామన్గా అయితే ఉండదండి. స్కూల్ పిల్లలు హార్ట్ అటాక్ రావడానికి నేను చెప్పినటువంటి కొన్ని కంజనైటల్ కాజెస్ వల్లనే రావచ్చు. కానీ ప్రధానంగా మనం దృష్టి పెట్టాల్సింది ఏంటంటే వాళ్ళు యుక్త వయసులో వచ్చినప్పటి నుంచే కొలెస్ట్రాల్ డిపాజిట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఎందుకంటే పెథలాజికల్ స్పెసిమెన్స్లో చూసినప్పుడు 18 ఇయర్స్ నుంచే అయోటా లోపల ఆ ప్లాక్స్ బిల్డప్ అనేది స్టార్ట్ అవుతాయి. తర్వాత కరోనరీ ఆర్టరీస్లో కూడా ఉంటాయి. ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాళ్ళకి ఈ ప్లాక్స్ బిల్డప్ అనేది త్వరితంగా జరిగే అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఈ మధ్యలో మనం చూస్తున్నది ఏంటంటే లాస్ట్ 2-3 ఇయర్స్ తర్వాత 20-25 ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా ఎక్కువ మంది హార్ట్ అటాక్తో రావడం అనేది చూస్తున్నాం. ఇది నా 30 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో ఇంతకుముందు ఇంత కామన్గా చూడలేదు. అప్పుడు కూడా చూసేవాళ్ళం, కానీ ఈ మధ్యలో లాస్ట్ 2-3 ఇయర్స్లో ఎక్కువైనాయి.
దానికి డిఫరెంట్ రీజన్స్ అనుకుంటున్నారు. కోవిడ్ వల్ల కొంత ఉందా ఏంటి అనేది ఒకటి. కోవిడ్ తర్వాత లైఫ్ స్టైల్ కూడా మారింది. కోవిడ్ టైంలో కూడా చాలామంది ఇబ్బందులు పడ్డారు, జాబ్ లెస్ అయ్యారు, కొంతమంది వాళ్ళ నియర్ అండ్ డియర్ చనిపోవడం, అనేక విధాలుగా హెల్త్ పైన ఇంపాక్ట్ అయితే ఉన్నది. సో దానివల్ల ఏమైనా మార్పులు వచ్చినాయా అనేది ఒక డిబేటబుల్ క్వశ్చన్. అది ఒకటి, అది చూసుకోవాల్సి ఉంటుంది మెయిన్గా. దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి మళ్ళీ మనం సేమ్ థింగ్స్, సో అగైన్ అండ్ అగైన్ అదే పాయింట్కి వస్తాం మనం. ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే అవగాహన అనేది పెంచుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు ఇదివరకులాగా మనకి గ్రౌండ్స్, అందరూ జిమ్కి కూడా వెళ్ళలేకపోవచ్చు. ఇంట్లోనే మనం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే కంఫర్ట్స్ పెరిగినాయి మనకి. ఇదివరకు ఏంటంటే బయటకు వెళ్ళాలన్నా చాలా దూరం వాకింగ్ ఉండేది. ఇంట్లో స్నానం చేయాలన్నా కూడా వాళ్ళు బావిలోంచి నీళ్లు చేదుకొని కానీ లేకపోతే బకెట్లో మోసుకొని కానీ పోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ చిన్న చిన్నవి కూడా అన్నీ పోయినాయి మనకి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. షవర్ కూడా ఇప్పుడు నిలబడే స్నానాలు చేస్తారు. ఇప్పుడు ఇదివరకు బకెట్ ఉంది అనుకోండి, ఓ 10 సార్లు వంగి లేవటము, దాని ద్వారా ఒక కొంత ఎక్సర్సైజ్ అనేది కనీసం జరిగేది. ఇప్పుడు అవన్నీ జీరో అయిపోయినాయి. లిఫ్ట్స్ ఉన్నాయి, మెట్లు ఎక్కేవాళ్ళము, మెట్లు దిగేవాళ్ళము, ఆ వ్యాయామం కూడా పోయింది. సో దీనివల్ల ఏంటంటే చాలా మటుకు సెడెంటరీనెస్ అనేది పెరిగింది. దీన్ని మనం వదిలించుకోవాలి. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో ఏంటంటే వాళ్ళకి సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి, వీకెండ్స్. జనరల్గా అక్కడి కల్చర్ ప్రకారం ఏంటంటే వాళ్ళు సాటర్డే సండే వస్తే, మనలాగా సాటర్డే సండే వస్తే మనం ఇంట్లో కూర్చొని భోంచేసి టీవీ చూడాలనుకుంటాం. అక్కడ ఏం చేస్తారు వాళ్ళు, సాటర్డే సండే అంటే ఫ్రైడేనే ప్లాన్ వేసుకుంటారు. నేను అక్కడికి వెళ్ళి ఆ గుట్ట ఎక్కాలి, లేకపోతే ఒక స్విమ్మింగ్కి వెళ్తాను, లేకపోతే లాంగ్ టైం రన్నింగ్కి వెళ్ళాలి, జిమ్లో ఎక్సర్సైజ్ చేయాలి. సో ఆ 2 రోజులు ఏంటంటే వాళ్ళు చాలా మటుకు ఎక్సర్సైజ్ అనేది చేస్తారు. మనం ఏం చేస్తున్నాము, వాళ్ళ ఆహారపు అలవాట్లు, పిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ లేకపోతే డిఫరెంట్ వరల్డ్లో ఉన్నటువంటి అన్నీ ఇప్పుడు ఇక్కడ మనకు హైదరాబాద్లో దొరుకుతున్నాయి. యువత ఎక్కువగా వాటి బారిన పడుతున్నారు. సో అవి తినడము, సాటర్డే సండే వస్తే ఇంకా ఎక్కువ చేయడం, ఇంట్లో కూర్చొని అవి తెప్పించుకొని తినడము, టీవీ చూడడము, ఇట్లాంటివి అవుతున్నాయి అన్నమాట. సో మనం ఏంటంటే వాళ్ళని అనుకరించినప్పుడు పూర్తిగా అనుకరించాలి. సో వాళ్ళు 5 రోజులు పని చేస్తే 2 రోజులు ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చేస్తారు. మనకు అవి లేవు. సో అది మార్చుకోవాలి. ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల ఏముందంటే ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా బెటర్ అవుతుంది, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది, షుగర్ అదుపులో ఉంటుంది, బీపీ అదుపులో ఉంటుంది. ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్. మనం వీటిని విస్మరిస్తున్నాం. అండ్ ఇక్కడ కూడా డాక్టర్ గారు ఎక్కువగా ఫిట్నెస్ మీద కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. నిజంగా ఫిట్నెస్ అంటే ఇప్పుడు 1 monthలో 5 kgs తగ్గించాలి అన్నట్టుగా వెళ్ళిపోతుంటారు. నిజంగా ఇట్లా 1 monthలో 5 kgs తగ్గే వాళ్ళకు ఎలాంటి ఇట్లా హార్ట్కి సంబంధించి డిసీజ్ రావంటారా? వస్తాయండి. ఇప్పుడు వాళ్ళు సడన్గా అంత వెయిట్ తగ్గాలనుకున్న పొరపాటే. అట్లాగే కొత్తగా జిమ్లో చేరిన వాళ్ళు కూడా ఉత్సాహంతో వెంటనే నేను ఏదో సినిమా యాక్టర్ లాగా కండలు తెచ్చుకోవాలనేది కూడా పొరపాటే. సో దానిలో ఏంటంటే ముందు అసలు కార్డియాక్ కండిషన్ ఏంటి, ఫిట్నెస్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ట్రైనర్స్ కూడా వాళ్ళకి ముందుగా ఎక్సర్సైజ్ వార్మప్ చేయించాలి. వాళ్ళు కూడా ముందు ఒక వారం రోజులు 10 రోజులు కొంచెం బాడీ కండిషనింగ్ వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి. రెండోది, ఈ మధ్య ప్రతి వీకెండ్ మనము మ్యారథాన్ చూస్తుంటాం. ఏదో ఒక విషయంలో ఒక 5K రన్ అని 10K రన్ ఇట్లాంటివి అవుతుంటాయి. సో ఇట్లాంటివి వెళ్తున్న వాళ్ళు కూడా వాళ్ళ స్టేటస్ ఏంటి అనేది ముందు చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి బ్యాంకర్స్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, లేకపోతే మాలాంటి డాక్టర్లు క్లినిక్లో కూర్చునే పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే అకస్మాత్తుగా ఆదివారం పొద్దున్నే ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పరిగెత్తడం అనేది మంచిది కాదు. ఎందుకంటే బాడీ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలి. సో అందుకని ఏంటంటే అట్లాంటివి ఉన్నప్పుడు ముందు ట్రైనింగ్ చేసుకొని వాళ్ళు ఆ ఎక్సర్సైజ్ తీసుకోగలరా లేదా, ఎండ్యూరెన్స్కి సరిపోతుందా లేదా చూసుకున్న తర్వాతనే వెళ్తే మంచిది. సో దానివల్ల ఏంటంటే ఈ సడన్ హార్ట్ అటాక్స్ అనేవి ప్రివెంట్ అవుతాయి. ఎందుకంటే అన్యూజువల్ ఎక్సర్సైజ్ ఈజ్ నోన్ టు కాజ్ హార్ట్ అటాక్స్ అండ్ సడన్ డెత్స్. అండ్ ఇంకొక డాక్టర్ గారు, మన హార్ట్ హెల్తీగా ఉంచుకోవాలంటే మన ఆహార పదార్థాల్లో మనం తినేటప్పుడు ఎట్లాంటి ఫుడ్ ఐటమ్స్ తినడం మంచిది అంటారు? రైట్. సో దానిలో ఏంటంటే ఎక్కువగా వెజిటబుల్ ఐటమ్స్, ఎందుకంటే అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికి గ్లైసిమిక్ ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఫైబర్ వల్ల ఏంటంటే గ్లూకోజ్ అబ్జార్ప్షన్ కానీ ఫ్యాట్ అబ్జార్ప్షన్ కానీ తక్కువ అవుతుంది. అందువల్ల వెజిటబుల్స్ ఎక్కువగా పీచు ఉండేటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అట్లాగే ఫ్రూట్స్ లోపల కూడా కలర్డ్ ఫ్రూట్స్ ఆర్ బెటర్, ఎందుకంటే అందులో ఫ్లావినాయిడ్స్ అని ఉంటాయి, అవి గుండెకి మంచి చేసేటువంటి వస్తువులు. సో హై క్యాలరీ ఉండేటువంటి ఫ్యాట్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయడం అనేది మంచిది. ఎప్పుడో ఒకసారి పండుగకో లేకపోతే ఫ్రెండ్స్ వచ్చారనో సోషల్ అకేషన్స్కి తీసుకుంటే పర్వాలేదు, కానీ రోజు తినడం అనేది అవాయిడ్ చేయాలి. అట్లాగే నాన్ వెజిటేరియన్స్ లోపల మటన్ కానీ లేకపోతే ప్రాన్స్
రెడ్ మీట్స్ ఇవి కంప్లీట్గా చాలా మటుకు తగ్గించడం అనేది ఇంపార్టెంట్. అండ్ డాక్టర్ గారు మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, తరుణ్ ఫ్రమ్ ఆదిలాబాద్. హలో తరుణ్ గారు. హలో యా తరుణ్ చెప్పండి. రైట్, కాల్ కట్ అయిపోయింది. అండ్ సార్ ఇప్పుడు చూసుకుంటే మనకు నిజంగా బీపీ షుగర్ని పక్కకు పెట్టుకుంటే మనకు స్ట్రెస్ ఈ మధ్య టెన్షన్ అనేది ఎక్కువ అయిపోతుంది. దానివల్ల కూడా మనం ఎక్కువ ప్రభావితం అయిపోతామని అనుకోవచ్చా? ఎస్ తప్పకుండా. ఎందుకంటే స్ట్రెస్ వల్ల ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఒకటి వాళ్ళకి స్లీప్లెస్నెస్ ఉంటుంది, దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళు డిప్రెషన్లో ఉంటే కూడా ఓవర్ ఈటింగ్ ఉంటుంది, ఓవర్ స్లీపింగ్ ఉంటుంది, వాటి వల్ల వెయిట్ గెయిన్ మిగతా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాకుండా స్ట్రెస్కు లోనైనటువంటి వ్యక్తి కొన్ని అలవాట్లు కూడా పెంచుకుంటాడు. ఉదాహరణకి స్మోకింగ్ కంటిన్యూస్ చేయటము, లేదా ఎక్సెసివ్ డ్రింకింగ్, బెంజ్ డ్రింకింగ్ అంటారు, ఇట్లాంటి వాటికి లోన్ అవుతుంటారు. సో ఈ మానసిక ఒత్తిడి వల్ల ఒకటి సైకలాజికల్గా ఎఫెక్ట్ ఉండటము, ఈటింగ్ హ్యాబిట్స్ మారటము, స్లీప్ మారటము, తర్వాత ఫుడ్ ఇంటేక్ చేంజ్ అవ్వటము, ఇవన్నిటి వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. అండ్ ఆ స్ట్రెస్ ఉన్న వ్యక్తి తన గురించి తను ఆలోచించలేడు, ఫిజికల్ ఫిట్నెస్ గురించి. సో ఎక్సర్సైజ్ ఇట్లాంటివన్నీ ఉండవు వాళ్ళకి. సో అందువల్ల స్ట్రెస్ తగ్గించుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దానిలో ఏంటంటే డెలిగేషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఆఫీస్లో పనిచేస్తున్నవాడు అన్నీ తనే చేయాలనుకోవడం కష్టం, అన్ని టార్గెట్స్ తను తీసుకోలేడు. సో డెలిగేషన్ అలవాటు చేసుకోవాలి, స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అట్లాగే మంచి ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ కూడా చాలా ముఖ్యం. అండ్ సార్ ఇంకొకటి కూడా చాలా మంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో నైట్ షిఫ్ట్స్ అని చెప్పేసి నిద్రపోవటం లేదు. మీరు ఇందాక అన్నట్టు స్లీప్లెస్నెస్ అనేది కూడా ఉంది. దాన్ని మార్నింగ్ టైంలో పడుకుంటే అంటే ఫిక్స్ అయిపోతుందా మనకు నిద్ర? అంటే నైట్ టైం తీసుకునేటువంటి నిద్ర ఎర్లీ మార్నింగ్స్ తీసుకుంటే ఓకేనా? అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందా హార్ట్కి సంబంధించి? అంటే ఇంకా వాళ్ళు వృత్తిరీత్యా వాళ్ళకి అది తప్పదు, కానీ వీలైనంత వరకు అట్లీస్ట్ వీకెండ్స్లోనో ఆ టైంలోనూ వాళ్ళు కాంపెన్సేట్ చేసుకోవాలి. ఎందుకంటే మన మానవ శరీరం ఎలా ఏర్పడిందంటే రాత్రిపూట రెస్ట్ అవసరము, రెస్ట్లో ఉంటాం కాబట్టి ఆ టైంలో హార్ట్ రేట్ తక్కువ ఉంటుంది, తర్వాత బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంటుంది, బాడీలో మెటబాలిజం అనేది తక్కువ ఉంటుంది, పగలు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పగలు మనం పని చేయాలి కాబట్టి. ఇప్పుడు దాన్ని మనం రివర్స్ చేసేసరికి ఏముందంటే నైట్ టైము హై బీపీ, తర్వాత హై హార్ట్ రేట్ ఉండటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. స్ట్రెస్ కూడా యాడ్ అవుతుంది అన్నమాట. సో అట్లీస్ట్ నెక్స్ట్ డే టైంలో ఏంటంటే ఆ డయర్నల్ వేరియేషన్ వల్ల ఆ రెస్పాన్స్ కంటిన్యూ అవుతుంది. సో కొన్నిసార్లు మేము టెస్ట్ చేయిస్తాం దీనికి కూడా, ఈ 24 hour హార్ట్ రేట్ మానిటరింగ్ కానీ, లేకపోతే 24 hour బీపీ మానిటరింగ్, ఇవి చేసినప్పుడు ఈ మార్పులు అనేవి మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. సో వీలైనంత వరకు ఇది మనం మాట్లాడతాము. కాలర్ రెడీగా ఉన్నారు, పవన్ ఫ్రమ్ హైదరాబాద్. హలో పవన్ గారు. హలో పవన్ గారు. హలో హలో చెప్పండి డాక్టర్ ఇక్కడే ఉన్నారు, మీ సమస్య అడిగి తెలుసుకోండి. యాక్చువల్లీ నా పేరు లక్ష్మి. ఓకే అండి లక్ష్మి గారు చెప్పండి. ఓకే లక్ష్మి గారు మీ సమస్య ఏంటి చెప్పండి, డాక్టర్ ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి. మా బ్రదర్ కి 2 months ముందు హార్ట్ స్టంట్ చేశారు, తన ఏజ్ 28 ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు అతను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ఇంత ఎర్లీ ఏజ్ లో అట్లా అయింది కదా, సో ఫుడ్ ఎలా తీసుకోవాలి అని చెప్తారేమో. రైట్, మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు మనం జరుపుతున్న చర్చ అంతా దాని మీదనే. యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ వస్తున్నవి 20-25 years వాళ్ళకు కూడా ఈ మధ్యలో ఎక్కువగా చూస్తున్నాము. అయితే ఇదేంటంటే అథెరోస్క్లెరోటికే ఎక్కువగా చూస్తున్నాం, కంజెనిటల్ అవి కాకుండా ఈ ప్లాక్ బిల్డప్ వల్లనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇవి వచ్చిన స్టెంట్ అయిన తర్వాత ఎట్లా ఉండాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్టెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మందులు జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే ఈ స్టెంట్ వేసినప్పుడు రక్తం పల్చగా ఉండటానికి 2 మాత్రలు ఇస్తాము, ఆ మాత్రలు వాళ్ళు రెగ్యులర్ వాడాలి. అట్లాగే కొలెస్ట్రాల్ని కంట్రోల్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎల్డిఎల్ అనేది ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, అది 50 or 55కి తేవాలి. సో అది ఎక్కువ ఉంటే మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఈయనకి కొత్తగా హార్ట్ అటాక్స్ వచ్చేవి కానీ బ్లాక్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ మందులు అనేది కంపల్సరీ వాడటము, పీరియాడిక్ చెకప్స్ అవసరం. నేనేం చేస్తానంటే 3 monthsకి ఒకసారి చొప్పున ఫస్ట్ 1 year పిలుస్తాను వాళ్ళని. ఆ టైంలో వాళ్ళకి ఎట్లా ఉంది, మనం చెప్పినవన్నీ ఫాలో అవుతున్నారా లేదా ఇది ఫాలో అప్ చేసుకుంటాము. ఆ తర్వాత ఎవ్రీ 6 months వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఒక 5 years అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ సిటీ యాంజియో కానీ యాంజియోగ్రామ్ కానీ ఫాలో అప్ కొరకు చేస్తాము. సో దానివల్ల ఏంటంటే కొత్తగా ఏదైనా ఏర్పడితే మనం దాన్ని ముందే గుర్తించవచ్చు. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మనం ఎక్కువగా ఎంఫసైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా డైట్ విషయానికి వస్తే ఇంతకుముందే మనం మాట్లాడాము,
ఏ విధమైనటువంటి డైట్ తీసుకోవాలంటే ఎక్కువగా సాత్విక ఆహారం తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, అమౌంట్ ఆఫ్ వాటర్ సరిగ్గా తీసుకోవడము ఇవి చేయాలి. హై క్యాలరీ ఫుడ్స్ అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ స్టెంట్ అయిన తర్వాత నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు, వాళ్ళు ఏమి రెస్ట్రిక్టెడ్గా ఉండక్కర్లేదు, అన్ని పనులు చేసుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, ఎలా ప్రివెంట్ చేయాలని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.